జగన్ ఆయన మీడియా చేస్తున్న కుట్రలన్నీ విఫలమవుతుండటంతో ఇప్పుడు నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. ఉపాధ్యాయ నియామకాలు 100% పారదర్శకంగా జరిగాయన్నారు. దొంగే దొంగ అని అరిచినట్లు జగన్ పరిస్థితి ఉందని విమర్శించారు. దాదాపు అత్యంత పారదర్శకంగా అవినీతి లేకోకుండా ఎవరు కూడా ₹1 లంచం తీసుకోకుండా పూర్తి 100% పారదర్శకంగా దాదాపు 16,000 పైచిలుకు ఉద్యోగాలను గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అత్యంత తక్కువ సమయంలోనే వాటిని భర్తీ చేయడం జరిగింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆయన మీడియా దీంట్లో అక్రమాలు జరిగాయి, పేపర్ ముందే లీక్ అయింది, లక్షలాది రూపాయలు చేతులు మారాయని మాట్లాడడం చాలా దుర్మార్గకరం. దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతూ ఉంది. అలాగే క్రీడాకారుల దాంట్లో కూడా ఎవరు కూడా ఏ ఆట కూడా ఆడని వారికి ఉద్యోగాలు వచ్చాయని చెప్తున్నారు. వారిచ్చిన క్రీడాకారుల కోటాలో ఇవ్వాల్సిన వారందరికీ కూడా వాళ్ళకు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ఏదైతే వాళ్ళు సర్టిఫికెట్లు పొందారో, పథకాలు పొందారో వాటన్నిటిని కూడా అనేక రోజుల పాటు సూక్ష్మ పరిశీలన చేసి ఆయా శాఖలకు, ఆయా క్రీడాకారుల అధికారులకు అందరికీ కూడా వాటిని పంపి ఇవి జెన్యూన్ సర్టిఫికెట్లా కాదా అని చెప్పి పూర్తి స్థాయిలో వెరిఫై చేసిన తర్వాతనే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. గతం మతాల మధ్య, కులాల మధ్య అనేక రకాలుగా చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేశారు. అవన్నీ విఫలమయ్యాయి. ఇప్పుడు నిరుద్యోగులలో ఆందోళన రెచ్చగొట్టి వాళ్ళు రెచ్చగొట్టే విధంగా చేయాలనే ప్రయత్నాన్ని కూడా ఏ నిరుద్యోగ అభ్యర్థి కూడా నమ్మరని చెప్తాను. తాను దొంగ అయితే ఎవరిని నమ్మనట్లు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఉంది. ఇటీవలనే 10,000 ఉద్యోగాల భర్తీ కూడా నోటిఫికేషన్లు కూడా రావడం జరుగుతోంది. అలాగే యూనివర్సిటీలలో ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, లెక్చరర్స్ ఉద్యోగాలను కూడా భర్తీ చేసి యూనివర్సిటీ విద్యను కూడా బలోపేతం చేయాలని చెప్పి లోకేష్ గారు ప్రయత్నం చేస్తా అంటే వాటన్నింటి ద్వారా నిరుద్యోగులలో ఒక కొత్త ఉత్సాహంతో వారంతా కూడా ఈరోజు ఉద్యోగాల అన్వేషణకు, ఉద్యోగాలు సాధించడానికి ప్రయత్నం చేస్తా ఉంటే దీన్ని ఏదో విధంగా వాళ్ళు గందరగోళం చేయాలని చెప్పి ఆలోచన మీకు రావడం చదవదు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి సాక్షి మీడియాను బహిష్కరించే పరిస్థితి అది త్వరలోనే వస్తుందని చెప్పి సాక్షి మీడియాకు దాని యజమాని జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నా.